ఒకవేళ ఈ శ్రీశైలం హైవేలో ముచ్చర్ల అనేది కనుక ఏ సిటీ అయితే ఇక్కడ చుట్టుపక్కల ల్యాండ్ రేట్లు ఏ రకంగా పెరగబోతున్నాయి? ఇవి కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంటాయి అసలు? ఖచ్చితంగా ల్యాండ్ రేట్స్ పెరుగుతాయి అండి. ఎందుకంటే శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ అవబోతుంది. ఇది మన స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. ఒక 25 to 35 మధ్యలో సేల్ చేస్తున్నారు అనుకుందాం. మన యాక్చువల్ ప్రైస్ 15 అనుకున్నాం, వాళ్ళు ఒక 35 చెప్తున్నారు. అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్? 35 ముచ్చర్లలో చెప్తే ఓఆర్ఆర్ పక్కకి నాకు 20,000కో 25,000కో హెచ్ఎండిఏ లేఅవుట్లో వస్తే నా ప్రిఫరెన్స్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంటుంది. సో పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అంటే జనరలైజ్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు. మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ ఆలోచన తీరేంటి, అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి. సరే, అయితే ఇప్పుడు ముచ్చర్ల ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులన్నీ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ పెరిగే అవకాశం ఉందంటారా బాగా? శ్రీశైలం హైవేలో ఆల్రెడీ జోన్స్ డివైడ్ చేశారు. ఓకే. శ్రీశైలం హైవే లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్స్కి పేరుగాంచింది. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను చాలాసార్లు. మన నేచర్ అండ్ రెసిడెన్షియల్ జోన్ కలిసిపోయి ఉంటుంది. అక్కడ 70% ఆఫ్ ది ల్యాండ్ కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది, 70% ఆఫ్ ది ల్యాండ్ ఫారెస్ట్. ప్రగతి రిసార్ట్స్లో మన మాజీ ఎలక్షన్ కమిషనర్ కూడా ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ఎందుకు ఉంటున్నారు? నేచర్ మధ్యలో ఒక మంచి అట్మాస్ఫియర్లో నివసించడం కోసమే కదా. ఇక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయని మీరు చెప్తారు, మీ అడ్వైస్? మీరు ఫ్లాట్ కనుక ఒక మంచి ప్రైస్లో పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు తుక్కుగూడ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి. మీకు లో బడ్జెట్లో ఒక హై రైజ్ టవర్. ముచ్చర్లలో పర్చేజ్ చేసేటప్పుడు నేను చెప్పిన ఈ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. తుక్కుగూడలో ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి, మహేశ్వరంలో ప్రైజెస్ ఏమున్నాయి, కందుకూరులో ఏ ప్రైజెస్ ఉన్నాయి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ముచ్చర్లని 4th సిటీగా డెవలప్ చేద్దామని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. అది అనౌన్స్మెంట్ కూడా జరిగింది. అయితే ఈ పరిణామంలో ముచ్చర్ల కనుక 4th సిటీ అయితే ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, అండ్ ముచ్చర్లలో 4th సిటీ అనేది పాసిబిలిటీ ఉందా లేదా, అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిప్రకాష్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే వెంకట గారు. సార్, అయితే ఇప్పుడు మనకి ఈ ముచ్చర్లలో 4th సిటీ అనౌన్స్ చేశారు కదా సీఎం గారు. అవునండి. ఈ 4th సిటీ అనేది ముచ్చర్లలోనే తీసుకోవడానికి గల కారణం ఏంటి? బేసిక్గా 4th సిటీ ముచ్చర్లలో తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. మీరు చూస్తే ఫార్మాసిటీ కోసం ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే గవర్నమెంట్ ఉందో అది హ్యూజ్ బండిల్ ఆఫ్ ల్యాండ్ అక్కడ ఎక్వైర్ చేసి పెట్టింది. కానీ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఫార్మాసిటీ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పొల్యూషన్ క్రియేట్ అవుతుంది, అంత పెద్ద ఇండస్ట్రీని ఒకే ప్లేస్లో కాన్సన్ట్రేట్ చేయటం మంచిది కాదు, డీసెంట్రలైజ్ చేద్దాము అనే ఆలోచనకు వచ్చారు. సో ఫార్మాసిటీని రద్దు చేయటం, మళ్ళీ దాని ప్లేస్లో ఫార్మా విలేజెస్, దానికి ఒక డిఫరెంట్ పాలసీ తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. అది మనందరికీ తెలిసిందే. కానీ ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఫార్మాసిటీ పేరుతో అక్కడ చాలా వెంచర్స్ రావటం, చాలామంది ఇన్వెస్ట్ చేయటం జరిగింది. ఎట్ ఏ టైం ఫార్మాసిటీ రద్దు అంటే ఇప్పుడు ఆ ఇన్వెస్టర్స్ అందరూ ఇబ్బంది పడతారు. సో అక్కడ సమ్ అదర్ ప్రాజెక్ట్ ఫార్మాసిటీకి ఆల్టర్నేట్గా ఇంకొక ప్రాజెక్ట్ ఏదైనా తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అయితే ఖచ్చితంగా ఉంది. రియల్ ఎస్టేట్ అథారిటీస్ నుంచి కూడా ఈ సజెషన్ ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. అలాగే మీ అందరికీ గుర్తుండుంటే 3TV రియల్ ఎస్టేట్ నుంచి ఈ విషయాన్ని నేను 10 times చెప్పాను. ఎవరు బాధపడొద్దు, అక్కడ ఇన్వెస్ట్ చేసాం లాస్ అయ్యామని ఎవరు బాధపడొద్దు. గవర్నమెంట్ ఇంకా చాలా మంచి ప్రాజెక్ట్స్తో ముచ్చర్లని డెవలప్ చేయబోతుంది, ఫార్మాసిటీ ల్యాండ్స్ని డెవలప్ చేయబోతుందని నేను రిపీటెడ్గా చెప్తానే ఉన్నాను. సో అది ఈరోజు నిజమైంది. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే రైతుల దగ్గర నుంచి అక్వైర్ చేసిన ల్యాండ్స్ ఉన్నాయి, ఆ రైతులకు కూడా న్యాయం చేయాల్సి ఉంది. చేయాలి అంటే అక్కడ సమ్ అదర్ ఇండస్ట్రీ ఏదో తీసుకురావాలి. దానికోసమే 4th సిటీని అక్కడే అనౌన్స్ చేయడం జరిగింది. ప్లస్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అండి. ఇది ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే శ్రీశైలం హైవే అనేది మిక్స్డ్ ఎన్విరాన్మెంట్. ఎలా అంటే రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది, చాలా కన్జర్వేషన్ జోన్ ఉంది, ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అంటే అక్కడ టూరిజంని డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్లస్ గ్రీన్ లివింగ్,
గ్రీన్ క్యాపిటల్, ఇప్పుడు అమరావతిని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో గ్రీన్ క్యాపిటల్ అని వరల్డ్ వైడ్ ట్రెండ్ కూడా అదే, గ్రీన్ సిటీస్, గ్రీన్ క్యాపిటల్. అలాగే హైరైజ్ టవర్స్ ప్లేస్లో కూడా ఐజీబీసీ, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వచ్చింది. గ్రీన్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి అనేది. ఆ గ్రీన్ లేకపోతే ఆ నేచర్ అక్కడ ఉంది. సో న్యూ సిటీ గ్రీనరీ మధ్యలో, అంటే ఒక మోడర్న్ సిటీ నేచర్తో కలిపి మనుషులు సహజీవనం చేయటం అనే కాన్సెప్ట్ అది. ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవటానికి ఇది ఒక పర్టికులర్ రీజన్. ఇంత ఫారెస్ట్ ఏరియా హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకెక్కడా లేదు, అది ఓన్లీ శ్రీశైలం హైవేలోనే పాసిబుల్. సో దట్స్ వై ఫోర్త్ సిటీ అనే దానికి ముచ్చర్ల అనే ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. సరే, ఇది ముచ్చర్లలో ఫోర్త్ సిటీ అనేది మనకి ఎన్ని ఎకరాల్లో వచ్చే అవకాశం ఉంది? ఫోర్త్ సిటీకి ప్రత్యేకంగా ఈ నేకర్స్ అని గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదండి. ఇప్పుడు మీరు ఫోర్త్ సిటీ అంటే ఆల్రెడీ అక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టేడియం కన్స్ట్రక్ట్ చేస్తామన్నారు. ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఫోర్త్ సిటీలో పార్టే, అది మనం అర్థం చేసుకోవాలి. అలాగే 2000 ఏకర్స్ ఫార్మా అంటే నాన్ పొల్యూటెడ్ ఫార్మాకి, మన జినోమ్ వ్యాలీ లాగా అనుకోండి. జినోమ్ వ్యాలీ లాంటిదే అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ జినోమ్ వ్యాలీ కూడా ఫోర్త్ సిటీలో పార్టే. అలాగే మీ అందరికీ తెలిసిందే 200 ఏకర్స్ స్కిల్ యూనివర్సిటీ అనౌన్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. స్కిల్ యూనివర్సిటీ విషయంలో మాత్రం ఆయన చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు. ఆనంద్ మహేంద్ర అని స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా నియమించారు. అలాగే మేబీ నెక్స్ట్ ఇయర్ నుంచి అక్కడ కొన్ని స్కిల్ రిలేటెడ్ యాక్టివిటీస్ కూడా ముందుకు వెళ్ళొచ్చు. స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళటం ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ చేయబోతుంది అతి త్వరలో. సో ఈ స్కిల్ యూనివర్సిటీ కూడా ఫోర్త్ సిటీలో పార్టే. అలాగే ఐటీకి ఇప్పుడు కాగ్నిజెంట్తో జరిగిన మీటింగ్లో, యుఎస్లో జరిగిన మీటింగ్లో వాళ్ళు కొంత ఇండియాలో కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నామని చెప్పారు. దానికి రేవంత్ రెడ్డి గారు మా ఫోర్త్ సిటీలో కూడా మీ ప్రెజెన్స్ ఉండాలి అని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ ఐటీ ఏదైతే ఐటీ కోసం ల్యాండ్ అలాట్ చేస్తున్నారో అది కూడా ఫోర్త్ సిటీలో పార్టే. జర్నలిస్ట్ మీటింగ్స్లో ఆయన చెప్పింది ఏంటంటే కొంతమంది జర్నలిస్ట్కి బంజారా హిల్స్లో ఇచ్చాము, ఇంకా మేడ్చల్ రోడ్లో సమ్ అదర్ ప్లేస్ ఏదో చెప్పారు. ఇక్కడన్నీ వాళ్ళకి ఫ్లాట్స్ అలాట్ చేయడం జరిగింది. కానీ ఇంకా చాలామంది జర్నలిస్ట్కి ఇంటి స్థలం ఫ్లాట్ అలాట్ చేయలేదు. మీ అందరికీ ఫోర్త్ సిటీలో అనౌన్స్ చేస్తాను, ఫోర్త్ సిటీలో మీ అందరికీ ఫ్లాట్స్ అలాట్ చేస్తానని ఆయన ప్రామిస్ చేశారు. జర్నలిస్ట్స్కి, మీడియా మిత్రులందరికీ ఈ ప్రామిస్ ఆయన చేస్తున్నారు. చేసి ఆయన రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఫోర్త్ సిటీని మీరే ముందుకు తీసుకెళ్ళండి. అంటే మీడియా తలుచుకుంటేనే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయండి. వరల్డ్ వైడ్గా ఈ ఫోర్త్ సిటీని ప్రమోట్ చేయాలంటే ఎవరు ప్రమోట్ చేయాలండి? మీడియానే కదా. సో మీడియా వాళ్ళకే అక్కడ ఫ్లాట్స్ అలాట్ చేస్తూ ఉన్నారు. సో ఫోర్త్ సిటీని అగ్రెసివ్గా ప్రమోట్ చేయడానికి ఇది ఒక అవకాశం. సో ఇదంతా ఫోర్త్ సిటీలో పార్టీ. ఆల్రెడీ అక్కడ 13,000 or 14,000 దీని మీద డిఫరెంట్ ఆన్సర్స్ చెప్తా ఉంది గవర్నమెంట్ ఫస్ట్ నుంచి కూడా. ఒకసారి 19,000 ఏకర్స్ అంటారు, ఒకసారి 17,000, 15,000, ఇట్లా రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. బట్ 13,000 అయితే రైతుల దగ్గర నుంచి పక్కాగా ఎక్వైర్ చేశారు. 13,000 ఏకర్స్ అయితే అప్పుడు రెడీగా ఉంది. ఇంకా అక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయదలుచుకుంటే గవర్నమెంట్ ఈవెన్ 50,000 ఏకర్స్ కూడా అక్కడ ఎక్వైర్ చేయొచ్చు. సో ఈ డెవలప్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళి ఫ్యూచర్లో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి అంటే చేయడానికి అన్ని రకాల అవకాశాలు అక్కడ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. శ్రీశైలం హైవేనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనే దానికి ఇదొక రీజన్, ల్యాండ్ అవైలబిలిటీ. శ్రీశైలం హైవే ముచ్చర్ల అంటే ఓన్లీ ముచ్చర్లను కన్సిడర్ చేయొద్దండి. ముచ్చర్ల నుంచి బెంగళూరు హైవే వరకు ఇది విస్తరించే అవకాశం ఉంది. ఇటు సాగర్ హైవే వరకు. ఇప్పుడు యాక్చువల్గా ఫార్మాసిటీ అనేది సాగర్ హైవేకి నియర్గా ఉంటుంది ముచ్చర్ల కన్నా కూడా. సో శ్రీశైలం హైవేకి అలాగే సాగర్ హైవేకి మిడిల్లో ఈ ఫోర్త్ సిటీ వస్తుంది. అవసరం అయితే శ్రీశైలం హైవే నుంచి బెంగళూరు హైవే వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ఫోర్త్ సిటీ ఇంపాక్ట్ 3 హైవేస్ మీద ఉంటుంది, అది మనం గమనించాలి. సరే, అయితే ఇప్పుడు మనకి ఫోర్త్ సిటీలో వచ్చే కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి? దాంతోపాటు మనకి ఇప్పుడు సైబరాబాద్, సికింద్రాబాద్ కంటే కూడా ఎలా డిఫరెంట్గా ఉండబోతుంది? ఏఐ సిటీ కూడా వస్తుందని అంటున్నారు కదా. ఎస్ అంటే మొదటగా ఏఐ సిటీ గురించి మాట్లాడుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్లోనే ఇప్పుడు బూమింగ్ ఇండస్ట్రీస్ ఏమన్నా ఉన్నాయంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈవీ వెహికల్స్.
ఈ రెండింటికి హైదరాబాద్ హబ్ కావాలనేది లాస్ట్ గవర్నమెంట్ పాలసీ అదే, ఈవెన్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి పాలసీ కూడా అదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మాత్రం మన గవర్నమెంట్ ప్రోయాక్టివ్ స్టెప్స్ని మనం అప్రిషియేట్ చేసి తీరాలండి. ఎందుకంటే ఏఐ కాన్ఫరెన్స్ ఆల్రెడీ 4-5 days బ్యాకే హైదరాబాద్లో జరిగింది. ఇండియాలో ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఏఐ రిలేటెడ్ కాన్ఫరెన్స్ జరగలేదు. ఫస్ట్ టైం ఇన్ ఇండియా, దట్ టు ఇన్ హైదరాబాద్. సో ఎంత ప్రోయాక్టివ్గా గవర్నమెంట్ ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ ఏఐ కాన్ఫరెన్స్ కూడా ఎలా జరిగిందంటే క్రౌడ్ పుల్లింగ్ చేయలేదు. అంటే ఏఐ కాన్ఫరెన్స్ పెట్టాము, 5,000 మంది వచ్చారు, 10,000 మంది వచ్చారు అనేది కాదు. షో అప్ చేయదలుచుకుంటే గవర్నమెంట్ అలా చేయొచ్చు. ఓన్లీ 13 కంట్రీస్ నుంచి, అది కూడా రికగ్నైజ్డ్ ఏఐ ప్లేయర్స్, అంటే టాప్ ఏఐ ప్లేయర్స్ ఎవరున్నారో వాళ్ళనే ఇన్వైట్ చేయించింది. యుఎస్ నుంచి, యూకే నుంచి, జర్మనీ నుంచి, జపాన్ నుంచి. అంటే యుఎస్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టాప్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఇన్వైట్ చేసింది, వాళ్ళే వచ్చారు. వాళ్ళతో ఈ ఏఐ కాన్ఫరెన్స్ కన్నా ముందే కొన్ని ఒప్పందాలు చేసుకోవటం జరిగింది తెలంగాణ గవర్నమెంట్. దీనిలో మెయిన్ మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంది యుఎస్ నుంచి. కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు కదా అని. దీనికి ఒక రీజన్ ఉందండి. యుఎస్లో ఇప్పుడు ఎలక్షన్ టైం. సో యుఎస్ కంపెనీస్ బయట దేశాల్లో ఎక్కడో పెట్టుబడులు పెడుతున్నాయని ఇప్పుడే అనౌన్స్ చేస్తే వాళ్ళకి అది మైనస్ అవుతుంది. మనకు ఎలాగో పాలిటిక్స్ ప్లే ఉంటుందో అక్కడ కూడా అదే ప్రాబ్లం. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్స్ ఆ పెట్టుబడులన్నీ ఏదైతే ఏఐ సిటీ 4th సిటీలో 200 acres అలాట్ చేశారో అక్కడ వాళ్ళ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో వీఆర్ గోయింగ్ టు లీడ్ అండి. ఇండియాలోనే లీడ్ రోల్ తీసుకోబోతున్నాం ఏఐలో. ఇది ఇంకొంచెం ఎలాబరేట్ చేసి చెప్పాలంటే ఇప్పుడు ఏఐ రావటం వల్ల చాలా సాఫ్ట్వేర్ జాబ్స్ పోతాయని చెప్తా ఉన్నారు. అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ పోతే దానికి ఆల్టర్నేట్ మార్కెట్ ఇంకోటి ఏదో క్రియేట్ చేయాలి. ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్స్ 5 పోయినాయి అనుకుందాం, ఒక 10 పోయినాయి అనుకుందాం. కనీసం ఏఐలో ఇంకొక 5 న్యూ జాబ్స్ క్రియేట్ అవ్వాలి కదా. అప్పుడే మనం ఈ డెవలప్మెంట్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. సో ఈ ప్రోయాక్టివ్ నేచర్తో మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, లేకపోతే ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ ముందుకెళ్తూ ఉంది. వీ షుడ్ అప్రిషియేట్ దిస్. ఏఐ అనేది వాస్తవ రూపం దాల్చబోతుందండి, అది కూడా ముచ్చర్లో. ఎందుకంటే ఇది పొలిటికల్ స్టేట్మెంట్ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకుని ఉండేవాడు. ఆయన అమెరికా వెళ్ళి ఏఐ సిటీ గురించే మాట్లాడుతున్నాడు, కొరియా వెళ్ళి ఏఐ సిటీ గురించే మాట్లాడుతున్నాడు, ఇండియాలో ఏ మీటింగ్ జరిగినా కూడా ఏఐ సిటీ గురించే మాట్లాడుతున్నాడు, అక్కడ పెట్టుబడులని ఆహ్వానిస్తూ ఉన్నాడు. సో అతి త్వరలోనే ఇది కార్యరూపం దాల్చబోతుంది. సార్, ఒకవేళ ఈ శ్రీశైలం హైవేలో ముచ్చర్ల అనేది కనుక ఏఐ సిటీ అయితే అక్కడ చుట్టుపక్కల ల్యాండ్ రేట్లు ఏ రకంగా పెరగబోతున్నాయి? ఇవి కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంటాయి అసలు? శ్రీశైలం హైవేలో ఏఐ సిటీ లేకపోతే మీరు అన్నట్లు 4th సిటీ డెవలప్ అయితే ఖచ్చితంగా ల్యాండ్ రేట్స్ పెరుగుతాయండి. ఎందుకంటే శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ అవబోతుంది. ఇది మన స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. సో ఇండియాలో ర్యాపిడ్ ఫోర్స్తో డెవలప్ చేస్తుంది ఏది అంటే ఇప్పుడు రోడ్స్. లాస్ట్ 10 years నుంచి అదే జరుగుతూ ఉంది. శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఆ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ కొంత ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి. అలాగే 4th సిటీలో ఏవైతే రాబోతున్న ఏఐ సిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ స్టేడియం కావచ్చు, స్పోర్ట్స్ సిటీ కావచ్చు, లేకపోతే ఐటీకి కొంత అలాట్ చేయడం జరిగింది, ఫార్మాకి కొంత అలాట్ చేయడం జరిగింది. ఈ ట్రాన్సాక్షన్స్ అంటే ఇవి రూపుదాలుస్తున్నంత వరకు, అంటే ఇవి ప్రోగ్రెస్ అవుతూ ఉంటే ల్యాండ్ రేట్స్ కూడా ప్రోగ్రెస్ అవుతాయి. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్ అండి, ఇప్పటికిప్పుడు ల్యాండ్ రేట్స్ పెరిగిపోతాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఫార్మాసిటీ అనౌన్స్ చేయడం వల్ల ప్రైజెస్ పెరిగినాయి. ఇప్పుడు ఆ ఫార్మాసిటీ లేదు, ఆ ఫార్మాసిటీ ప్లేస్లో వచ్చిందే ఏఐ సిటీ కావచ్చు, స్పోర్ట్స్ సిటీ కావచ్చు, అండ్ హెల్త్ హబ్ కూడా, ఎడ్యుకేషనల్ హబ్ కూడా 4th సిటీలోనే రాబోతుంది. ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ వచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉంటుంది. ల్యాండ్ ప్రైజెస్ కూడా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్యారలల్గా పెరుగుతాయి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పిన విధంగా ఇవన్నీ రూపుదాల్స్తే మాత్రం ప్రైజెస్ చాలా, ఇప్పుడున్న ప్రైజెస్కి డబల్, మళ్ళీ ఇంకొక 2 yearsకి మళ్ళీ డబల్. అంటే ఇప్పుడున్న 15,000 ఉందనుకోండి, 3 yearsకి అదే 25,000 అనుకోండి, మళ్ళీ 3-4 yearsకి అది 50,000 అవుతుంది. అంటే 2 times 3 times డబల్ అవుతుంది. దట్స్ హౌ ల్యాండ్ ప్రైజెస్ గ్రోస్ అండి.
సో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఇన్వెస్ట్ చేసే ముందు సరౌండింగ్ ప్రైజెస్ చెక్ చేసుకోండి. ఇప్పటికిప్పుడు ప్రైజెస్ పెంచి అమ్మితే అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొద్దు. రైట్ కైండ్ ఆఫ్ ప్రైస్లో ఇన్వెస్ట్ చేయండి. చేసేటప్పుడు కూడా ఇప్పుడు హెచ్ఎండిఏ రీజియన్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, మన్సానపల్లి క్రాస్ రోడ్స్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, మహేశ్వరంలో ఎలా ప్రైజెస్ ఉన్నాయి, పుచ్చర్లలో ఎలా ప్రైజెస్ ఉన్నాయి, ఇవి క్రాస్ చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. అంటే మీ ఐడియా ప్రకారం ఇప్పుడు ముచ్చర్ల చుట్టుపక్కల ఏరియాలో ఎంతవరకు ఉండొచ్చు గజం, అంటే ఎంత పెట్టచ్చు? ముచ్చర్ల చుట్టుపక్కల ఏరియా అంటే అరౌండ్ 15,000 వరకు నడుస్తూ ఉందండి. అంటే ఫిక్స్డ్ ప్రైస్ ఇదని చెప్పలేము, డిపెండ్స్ ఆన్ లొకేషన్. అగైన్ హైవే ఫేసింగ్ వెంచర్ ఒకలాగుంటుంది, 1 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఒకలాగుంటుంది, 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఒకలాగుంటుంది. ముచ్చర్లలో మీకు 15,000 ఉంది, 10,000 ఉంది, ఇంకా లో ప్రైజెస్లో కూడా ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ లొకేషన్. కొన్ని ప్లేసెస్లో అరౌండ్ 15 to 20 మధ్యలో కూడా ఉన్నట్లుంది. నేను అందుకే చెప్తున్నాను, మహేశ్వరంలో ఏ ప్రైజెస్ ఉన్నాయి, ముచ్చర్లో ఏ ప్రైజెస్ ఉన్నాయి. మహేశ్వరంలో 25,000కి మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో ఫ్లాట్ వస్తుంది అనుకుందాం. ఇప్పుడు మీరే పర్చేజ్ చేయదలుచుకున్నారు. మహేశ్వరంలో 25,000కి మీకు ఫ్లాట్ వస్తుంది, హౌసెస్ మధ్యలోనో ఎలక్ట్రానిక్ సిటీ పక్కకో ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో. ఇప్పుడు ముచ్చర్లో వెళ్ళి 25,000 పెట్టి మనం ఇన్వెస్ట్ చేయలేము కదా. సో అక్కడ ఏ బడ్జెట్ కొనొద్దు అని నేను అనట్లేదు, అక్కడ ఏ బడ్జెట్ పెట్టాలి అనేది మీరు ఫిక్స్ చేసుకుని వెళ్ళి ఇన్వెస్ట్ చేయండి. బట్ మీ ఇన్వెస్ట్మెంట్ అయితే 2-3 టైమ్స్ డబల్ అయ్యే ఛాన్స్ 100% ఉంది యాజ్ పర్ ప్లాన్ జరిగితే. ఓకే, అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక 15,000 ఉందనుకుందాము. ఓకేనండి. ముచ్చర్ల ఏరియాలో దాని చుట్టుపక్కల వెరీ నియర్. సో ఇప్పుడు అక్కడ ఒక బిల్డరు రియల్ ఎస్టేట్ అంటే వెంచర్ వాళ్ళు ఎవరు ఒక 25 to 35 మధ్యలో సేల్ చేస్తున్నారు అనుకుందాం. మన యాక్చువల్ ప్రైస్ అయితే 15 అనుకున్నాము. ఓకే, వాళ్ళకు 35 చెప్తున్నారు. అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో? వెంకట్ గారు ఎలా ఉంటుందంటే, మీరు ఇప్పుడు 35 కోట్ చేశారు అనుకుందాం. జనరల్గా ఇప్పుడే నేనే బయ్యర్నండి. 35 ముచ్చర్లలో చెప్తే ఓఆర్ఆర్ పక్కకి నాకు 20,000కో 25,000కో హెచ్ఎండిఏ లేఅవుట్లో వస్తే నా ప్రిఫరెన్స్ హెచ్ఎండిఏ లేఅవుటే ఉంటుంది. సో నీడ్స్, ఇట్ డిపెండ్స్ ఆన్ నీడ్స్ అండి. కొంతమంది ఇంటెన్షన్స్ వేరు ఉంటాయి, కొంతమంది నీడ్స్ వేరు ఉంటాయి. కొంతమంది మేబీ 4th సిటీలో ఫ్యూచర్లో మా పిల్లలకి ఒక విల్లా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఫ్యూచర్లో కమర్షియల్గా యూజ్ అవుతుందేమో అనే బేస్ ఉంటే 25,000కి మీరు అక్కడే పర్చేజ్ చేసుకోవచ్చు. అది ఇండివిజువల్ చాయిస్. సో పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అంటే జనరలైజ్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు. మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీ ఆలోచన తీరేంటి, అంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, దాన్ని బేస్ చేసుకుని మీరు కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోండి. 25,000లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, లాకింగ్ పీరియడ్ ఎక్కువ పెట్టుకోండి. నేను చెప్పేది ఏంటంటే 5 years 10 years లాకింగ్ పీరియడ్ పెట్టుకోండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలనేది కూడా ముందే మీరు ప్లాన్ చేసుకోవాలి. ఈ ఎంట్రీ టైంలోనే ఎగ్జిట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో 25,000కి పర్చేజ్ చేస్తారా, 30,000కి పర్చేజ్ చేస్తారా అనేది ఇండివిజువల్ చాయిస్. మనం చెప్పలేం కొనొద్దు కొనండి అని చెప్పడానికి లేదు, దేర్ చాయిస్. సరే, అయితే ఇప్పుడు ముచ్చర్ల ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులన్నీ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ పెరిగే అవకాశం ఉందంటారా బాగా? ఇక్కడ శ్రీశైలం హైవేని బాగా అర్థం చేసుకోవాలండి. రెసిడెన్షియల్ జోన్ పెరగటం అంటే మన ఇష్టం కాదు. అది శ్రీశైలం హైవేలో ఆల్రెడీ జోన్స్ డివైడ్ చేశారు. ఓకే, శ్రీశైలం హైవే లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్స్కి పేరుగాంచింది. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, చాలాసార్లు మన వీడియోస్లో కూడా చెప్పాను, లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే నేచర్ అండ్ రెసిడెన్షియల్ జోన్ కలిసిపోయి ఉంటుంది. అక్కడ 70% ఆఫ్ ది ల్యాండ్ కన్జర్వేషన్ జోన్లో ఉంటుంది, 70% ఆఫ్ ది ల్యాండ్ ఫారెస్ట్. శ్రీశైలం హైవేలో ఓన్లీ 30% రెసిడెన్షియల్లో ఉంటుంది. ఆ రెసిడెన్షియల్లో కూడా మళ్ళీ R1, R2, R3 ఈ వేరియేషన్స్ అన్నీ ఉంటాయి. లిమిటెడ్ రెసిడెన్షియల్ ప్లేస్ శ్రీశైలం హైవేలో. శ్రీశైలం హైవేలో డిమాండ్ ఉండటానికి కూడా ఇదొక రీజన్. లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ప్లస్ ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు దాన్ని ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనం ప్రగతి రిసార్ట్స్ తీసుకుందామండి. ప్రగతి రిసార్ట్స్లో మన మాజీ ఎలక్షన్ కమిషనర్ కూడా ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ఎందుకు ఉంటున్నారు, నేచర్ మధ్యలో ఒక మంచి అట్మాస్ఫియర్లో నివసించడం కోసమే కదా. శ్రీశైలం హైవే కూడా అంతే. కన్జర్వేషన్ జోన్ని మార్చలేం, ఫారెస్ట్ జోన్ని మార్చడానికి అవకాశం లేదు. అక్కడ కావాలంటే టూరిజము, రిసార్ట్స్ అలా డెవలప్ చేసుకోవచ్చు. సో లైఫ్ స్టైల్ ప్రాజెక్ట్స్
సో రెసిడెన్షియల్ జోన్ పెరుగుతుందా అంటే పెరగడానికి ఛాన్స్ లేదండి. ఆ ఉన్న ప్లేస్లోనే మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలంతే. సో దానివల్ల ప్రైజెస్ పెరుగుతాయి. ఈ పాయింట్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి వెంకట్ గారు. ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ ఉంది రెసిడెన్షియల్గా శ్రీశైలం హైవేలో. సో అక్కడ ప్రైజెస్ త్వరగా పెరగటానికి అవకాశం ఉంది. పైగా ఆఫ్టర్ కోవిడ్ అందరూ కోరుకునే లైఫ్ స్టైల్ అదే కదా, అందరికీ తెలిసిందే. ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కావాలంటే నేచర్ మధ్యలో నేచర్తో కలిసి మనం నివసించాలి. 30% ఆఫ్ ద ల్యాండ్ ఓన్లీ రెసిడెన్షియల్ జోన్లో ఉంది. అది మళ్ళీ వేరే పర్పస్కి యూజ్ చేస్తారు ఆ ల్యాండ్లో కూడా కొంత. సో లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్. సో డిమాండ్ అండ్ సప్లై ఇక్కడ వర్తిస్తుంది. దానివల్ల ఇక్కడ ప్రైజెస్ పెరగడానికి అవకాశం ఉంది. సార్ అయితే ఇప్పుడు మనకి ముచ్చర్లలో 4th సిటీ రెడీ అవుతుంది అండ్ దాంతోపాటు AICT డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి కదా. అవునండి. సో ఇప్పుడు ఇన్వెస్టర్లకి మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్స్ ఉంటాయని మీరు అంటే ఇక్కడ నుంచి మన కందుకూరు నుంచి కల్వకుర్తి వరకు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయని మీరు చెప్తారు, మీ అడ్వైస్? ఓకేనండి వెంకట గారు, ఇప్పుడు మీరు కందుకూరు నుంచి కల్వకుర్తి అని అడిగారు ల్యాండ్ ప్రైజెస్, లేకపోతే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది. దాన్ని ఇంకొంచెం మనం ఎలాబరేట్ చేద్దాం. ORR ఎగ్జిట్ నుంచి తీసుకుందాం. తుక్కుగూడ ORRకి అటాచ్డ్గా ఉంటుంది. ఆల్రెడీ అర్బన్ సెంటర్గా డెవలప్ అయిన ప్లేస్, ప్లస్ హై రైజ్ కల్చర్ స్టార్ట్ అయిన ప్లేస్. ఆల్రెడీ హై రైజ్ టవర్స్ వస్తూ ఉన్నాయి. మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చే ప్లేస్ అండి తుక్కుగూడ అనేది. ఈ మన లాస్ట్ వీడియోస్లో కూడా చూడొచ్చు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్లస్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ముచ్చర్లలో 4th సిటీ అని మనం చెప్తా ఉన్నాం, కానీ GMR వాళ్ళు ఒక ఏరో సిటీని ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒక స్మార్ట్ సిటీనే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. మనం అక్కడ చెల్లి చూడొచ్చు. బిజినెస్ స్కూల్ ఉంది, 5 స్టార్ హోటల్ ఉంది, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంటర్చేంజెస్ ఉన్నాయి, మాల్స్ వస్తున్నాయి. ఒక సిటీ అక్కడ క్రియేట్ అవుతుంది. సో తుక్కుగూడ HNIస్కి అంటే హయ్యర్ బడ్జెట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయగలరో తుక్కుగూడలో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ముచ్చర్లలో 4th సిటీ వచ్చినా కూడా తుక్కుగూడలో ప్రైజెస్ పెరుగుతాయి. దీన్ని రిపిల్ ఎఫెక్ట్ అంటారు రియల్ ఎస్టేట్లో. ఒక ప్లేస్లో ఏదన్నా బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేస్ చేసుకొని అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ వరకు కూడా ప్రైజెస్ పెరుగుతాయి. సో సేమ్ హైవే కాబట్టి తుక్కుగూడ అంటే ఆ బడ్జెట్ మనం బేర్ చేయగలిగితే అరౌండ్ 35,000 నుంచి 50,000 60,000 కూడా అక్కడ ల్యాండ్ ప్రైజెస్ ఉన్నాయి. మీరు ఫ్లాట్ కనుక ఒక మంచి ప్రైస్లో పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు తుక్కుగూడ ఈజ్ ద బెస్ట్ చాయిస్ అండి. మీకు లో బడ్జెట్లో ఒక హై రైజ్ టవర్ కాదు, మీడియం రైజ్ టవర్లో ఒక మంచి కన్స్ట్రక్షన్లో మీరు ఈరోజు ఫ్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కో గచ్చిబౌలికో రావాలంటే మ్యాటర్ ఆఫ్ 20 minutes డ్రైవ్, లేకపోతే ½ an hour డ్రైవ్. సో రీజనబుల్ బడ్జెట్లో ఫ్లాట్ అయితే తుక్కుగూడలో కొనుక్కోవచ్చు. ఫ్లాట్ పర్చేజ్ చేయాలంటే 50,000 40,000 ఆ బడ్జెట్లో 100% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక అక్కడ వస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండి. హార్డ్వేర్ పార్క్ మన లాస్ట్ వీడియోస్ లింక్ దీనిలో ఇస్తే మీకు మన వ్యూవర్స్కి కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ తుక్కుగూడ తర్వాత వచ్చే ప్లేస్ మహేశ్వరం అండి. మహేశ్వరం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డెవలప్డ్, ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. చాలామంది IT ఎంప్లాయీస్ అక్కడ స్టే చేస్తూ ఉన్నారు. చాలామంది ఫార్మా ఎంప్లాయీస్ అక్కడ స్టే చేస్తూ ఉన్నారు. అక్కడ అరౌండ్ HMDA లేఅవుట్ అంటే 20,000 25,000లో మీకు మంచి బడ్జెట్లో ఫ్లాట్స్ దొరుకుతాయి అక్కడ. సో యూ కెన్ ఇన్వెస్ట్ దేర్. అలాగే ఒక మంచి విల్లా పర్చేజ్ చేసుకోవాలన్నా ఏదైనా ఫ్లాట్ పర్చేజ్ చేసుకోవాలన్నా మహేశ్వరం ఈజ్ ఎ గుడ్ ప్లేస్. నెక్స్ట్ మహేశ్వరం తర్వాత వచ్చే ప్లేసెస్ లేమూరు కానీ కందుకూరు కానీ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ ప్లేసెస్లో ఇప్పుడు ప్రైజెస్ కొంచెం అందుబాటులో ఉన్నాయి. అరౌండ్ 15,000 20,000లో ప్రైజెస్ కొంచెం రీజనబుల్ బడ్జెట్లో మనం సెట్ చేసుకుంటే దొరుకుతాయి. సో అలాంటి ప్లేసెస్లో మీరు సెట్ చేసుకుని ఈ ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు డైరెక్ట్ ముచ్చర్లు వెళ్తే 4th సిటీకి నియర్గానే పర్చేజ్ చేసుకోవాలంటే యూ కెన్ గో టు ముచ్చర్లలో పర్చేజ్ చేసేటప్పుడు నేను చెప్పిన ఈ ప్రికాషన్స్ అయితే తీసుకోండి. ఫ్రమ్ ద బిగినింగ్ తుక్కుగూడలో ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి, మహేశ్వరంలో ప్రైజెస్ ఏమున్నాయి, కందుకూరులో ఏ ప్రైజెస్ ఉన్నాయి అనేది చూసుకొని ఆ ప్రైజెస్ని ఆ ప్లేస్తో కంపేర్ చేసుకుని ఇట్స్ రీజనబుల్ అనుకుంటే యూ కెన్ గో ఫార్వర్డ్. లేదు మీకు ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా ఉంటే కొంచెం హయ్యర్ ప్రైస్లో 20,000 అయినా 25,000 అయినా యాజ్ పర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే మీ ఇండివిజువల్ చాయిస్ ప్రకారం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇంకా బడ్జెట్ తగ్గాలి అంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలండి. కట్టాలు వెళ్తే మీకు మేబీ అరౌండ్ 15,000, కొంచెం లోపలికి వెళ్తే 10,000లో కూడా దొరికే ఛాన్స్ ఉంది కట్టాలు. నెక్స్ట్ మైసగండిలో కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైజెసే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది కలవకుర్తిలో ఒక మంచి లేఅవుట్ అంటే అరౌండ్ 15,000. కొంచెం మీకు ఇన్నర్కి మూవ్ అవ్వగలిగితే 15,000 to 10,000 మిడిల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఫామ్ సైట్స్కి వెళ్తే రీజనబుల్ బడ్జెట్లో మంచి ఫామ్ సైట్స్ ఓవరాల్ శ్రీశైలం హైవేలో చాలా లేఅవుట్స్ ఉన్నాయి, అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సార్ అయితే ఇప్పుడు చివరిగా మీరు మన ముచ్చర్ల గురించి మన ఆడియన్స్కి మీరు ఇచ్చే కీ బెనిఫిట్స్ ఏమైనా చెప్తారు? ముచ్చర్ల గురించి కీ బెనిఫిట్స్ అంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే వచ్చే ప్లస్ ఏంటి, పాజిటివ్ థింగ్స్ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి అనేది మనం చర్చిస్తే, రియల్ ఎస్టేట్ బేసిక్స్ తీసుకుంటేనంటే ఎప్పుడూ కూడా రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పెరగాలంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ కనెక్టివిటీ, న్యూ కనెక్టివిటీ ఈజ్ కమింగ్ అప్. శ్రీశైలం హైవే ఎక్స్పాన్షన్ రూపంలో కొత్త కనెక్టివిటీ వస్తూనే ఉంది. అలాగే ఓఆర్ఆర్కి, రీజనల్ రింగ్ రోడ్కి మిడిల్లో రేడియల్ రోడ్స్, అలాగే ఫోర్త్ సిటీని కనెక్ట్ చేస్తూ కూడా రేడియల్ రోడ్స్ ఫామ్ చేయమని ఆల్రెడీ సీఎం ఆదేశించున్నారు. సో కనెక్టివిటీ వచ్చిందంటే ల్యాండ్ ప్రైజెస్ పెరుగుతాయి. ఇది ఫస్ట్ పాయింట్. ప్లస్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఎప్పుడూ కూడా ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ ఇప్పుడు ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీన్ని బేస్ చేసుకొని మనకు అక్కడ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఉంటాయి. శ్రీశైలం హైవేలో అయితే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. హార్డ్వేర్ పార్క్ ఉంది, ఎలక్ట్రానిక్ సిటీ ఉంది, అదాని ఏరోస్పేస్ పార్క్ ఉంది, వరల్డ్ ట్రేడ్ సెంటర్ వస్తుంది. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది. ప్లస్ అన్నిటికీ మించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి నియర్గా ఉన్నాము, జిఎంఆర్ స్మార్ట్ సిటీకి నియర్గా ఉన్నాము. ఇది ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము ఏమేమి వస్తున్నాయి ఫోర్త్ సిటీలో అని. సో ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కాబట్టి ఇది అగైన్ ల్యాండ్ ప్రైజెస్ పెరగడానికి ఇది ఒక రీజన్. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతవరకు వాస్తవంగా కార్యరూపం దాల్చదా అనేది రకరకాల అనుమానాలు ఉంటాయండి. అది నేను చెప్పేది కాదు, అగైన్ చెప్తున్నాను, మీ ఇండివిజువల్ చాయిస్, మీరు నిర్ణయించుకోండి. దాని ప్రకారం మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం ముందుకెళ్ళండి. సో ఇంకొక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆల్రెడీ నేను చెప్పున్నాను, లైఫ్ స్టైల్ వెంచర్స్కి శ్రీశైలం హైవే పేరుగాంచింది. 10-15 ఇయర్స్ బ్యాకే మ్యాక్ ప్రాజెక్ట్ వచ్చింది. ఏమీ లేని టైంలోనే మ్యాక్ ప్రాజెక్ట్లో చాలామంది సెలబ్రిటీస్ అక్కడ విల్లాస్ పర్చేజ్ చేయటం జరిగింది. ఎవరికీ అర్థం కాలేదు ఎందుకు ఇంత దూరం వచ్చి ఇన్ని కోట్లు పెట్టి విల్లాస్ పర్చేజ్ చేస్తున్నారంటే దట్స్ ద థింగ్ అండి, లైఫ్ స్టైల్. అలాంటి లైఫ్ స్టైల్ అప్పుడు సెలబ్రిటీస్ కోరుకున్నారు, కానీ ఇప్పుడు సామాన్యుడు కూడా అదే లైఫ్ స్టైల్ కోరుకుంటున్నాం ఆఫ్టర్ కోవిడ్. సో ఆ లైఫ్ స్టైల్ అక్కడ ఉంది. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టు శ్రీశైలం హైవే. ప్లస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియర్, ఐటీ హబ్కి నియర్, ప్లస్ ఈస్ట్ హైదరాబాద్కి చాలా నియర్లో ఉన్నాం. ఈస్ట్ హైదరాబాద్లో వెస్ట్ హైదరాబాద్ తర్వాత ఈస్ట్ హైదరాబాద్లోనే పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. బేసిక్ థింగ్ ఏంటంటేనంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే పాపులేషన్ పెరుగుతుంది. పాపులేషన్ పెరిగితే అక్కడ హౌసెస్ వస్తాయి. ఇవన్నీ ఏం జరగకపోతే ఫ్లాట్స్గానే ఉండిపోతాయి. హౌసింగ్ ఎప్పటికీ రాదు, అక్కడ ప్రైజెస్ కూడా పెరగవు. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవబోతుంది. ఎంప్లాయ్మెంట్ అంటే పాపులేషన్ పెరుగుతుంది, దానికి రిలేటెడ్ ఇండస్ట్రీస్ వస్తాయి, అగైన్ హౌసింగ్ వస్తుంది, ల్యాండ్ ప్రైజెస్ కూడా పెరుగుతాయి. దట్స్ ద థింగ్ అంటే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే వెంకట్ గారు, థ్యాంక్ యూ అండి. ఎనీవే శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ లేదు, బెంగళూరు హైవే దాన్ని ఒక సెట్గా తీసుకోండి. శ్రీశైలం హైవేని, బెంగళూరు హైవేని, అలాగే మిడిల్లో ఉన్న మంచాన్పల్లి క్రాస్ రోడ్స్ని ఒక సెట్గా తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ అవుట్. అంటే రైట్ కైండ్ ఆఫ్ అడ్వైస్ మా నుంచి తీసుకోండి అని చెప్తున్నాను. మీరు ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసుకోండి, నో ఇష్యూ. రైట్ గైడెన్స్ అయితే మా వైపు నుంచి లభిస్తుంది. ప్లస్ అగైన్ ఐఎమ్ ఇన్వైటింగ్ యూ, 1-to-1 కౌన్సిలింగ్కి రండి. మీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ని బుల్లెట్ ప్రూఫ్ చేసుకోండి. దట్స్ మై ప్రామిస్. దట్స్ ద ప్రామిస్ ఫ్రమ్ 3TV సైడ్. ఎనీవే థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.